సిపాయి సుబ్రహ్మణ్యం కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా రష్ హాస్పిటల్ అధినేతగా వైద్య రంగంలో ఎంతో మంది నిరుపేదలకు సేవ చేస్తూ తనదైన శైలిలో ముందుకు కొనసాగుతున్నారని రేణిగుంట వైకాపా నేతలు కొనియాడారు. రేణిగుంట పట్టణంలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీకి అభిమానులు ఉత్సాహంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీకి గజమాలలు వేసి సాలువలు కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం నిరుపేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా భారీ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్య పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట సర్పంచ్ నగేష్, పట్టణ అధ్యక్షులు ప్రభాకర్, రఫీవుల్లా, నల్లపాలెం శ్రీనివాసులు, గుణశేఖర్, గంగయ్య, శివారెడ్డి, శివానందం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తక్కువ సమయంలోనే చాలా బలంగా ఏర్పాటు చేశారు. అందరికీ మరొకసారి మన పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రష్ హాస్పిటల్ అధినేత మన తిరుపతి ఎమ్మెల్సీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రేణిగుంటలో బస్టాండ్ కూడలి వద్ద భారీ ఎత్తున కేక్ కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా పేద ప్రజలకు వైద్యంలో అయితేనేమి, పేద ప్రజలకు వైద్య సహాయం చేయడంలోనే తెల్ల కార్డు వాళ్ళకి రేణిగుంటలోనే నేనే ఒక 4-5 కేసులు తీసుకెళ్ళినప్పుడు ఆయన వీలైనంత సహాయం పేద ప్రజలకు చేస్తూ సిపాయి సుబ్రహ్మణ్యం గారికి సిపాయి భరోసా అనే పథకం కింద ఆయన పేద ప్రజలకు చాలా న్యాయం చేస్తున్నారు.